హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. నా పేరు భాగ్యరాజు. సో ఈరోజు ఈ వీడియో ఎందుకోసం చేస్తున్నా అంటే మీకు అందరికీ తెలిసిందే, నిన్న మనకి సైనిక్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో దీని గురించి చాలామంది మనకి కాల్స్ చేసి చాలా డౌట్స్ అనేవి మనకి అడగడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఈరోజు మనం కంప్లీట్గా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సైనిక్ స్కూల్ రిజల్ట్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే సో ఎన్టీఏ వాళ్ళు మనకి ఈ రిజల్ట్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుంది, రైట్. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇదే కాదు, మనకి గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినా సరే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో వాటికి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ రోజు మనకి ఏదైతే సైనిక్ స్కూల్ ఉందో, ఈ సైనిక్ స్కూల్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా మనకి ఎవరు ఇచ్చారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు మనకి ఇవ్వటం అయితే జరిగింది. సో అక్కడ ఒకసారి నోటీస్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూసినట్లయితే వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది వాళ్ళు వంతుగా చెప్పుకోవడం జరిగింది. అట్ దట్ సేమ్ టైం ఏదైతే రిజల్ట్స్ అనేవి ఉన్నాయో, స్కోర్ కార్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేయడం అనేది కూడా వాళ్ళ యొక్క వర్క్ కాబట్టి వాళ్ళకి ఎంతవరకు వర్క్ ఉందో అది వాళ్ళు కంప్లీట్ చేసినట్లు. అట్ దట్ సేమ్ టైం ఏదైతే సైనిక్ స్కూల్కి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుందో, అడ్మిషన్ ప్రాసెస్ అనేది వాళ్ళకి ఎటువంటి సంబంధము లేదు. పర్టికులర్గా మీరు ఏ సైనిక్ స్కూల్స్కి మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు, అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ సైనిక్ స్కూల్కి సంబంధించి వాళ్ళు చూసుకుంటారని చెప్పి నోటీస్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. క్లుప్తంగా మీకు అది చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎస్టర్డే వచ్చిన రిజల్ట్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే చాలా క్లియర్గా అక్కడ ఉంది. మనకి పార్ట్స్ నుంచి ఎన్ని మార్క్స్ అనేవి రావటం జరిగింది, టోటల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయి, క్వాలిఫై అయిన వాళ్ళు క్వాలిఫై అయ్యారా లేదా అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళకి యువర్ క్వాలిఫైయింగ్ అని చెప్పేసి పక్కన ఎస్ఎస్ సైనిక్ స్కూల్, ఎస్ఎస్ మీన్స్ సైనిక్ స్కూల్ అనమాట. ఎన్ఎస్ఎస్ అంటే న్యూ సైనిక్ స్కూల్. మేము ఇంతకుముందు అప్లై చేసేటప్పుడే చెప్పాము, రెండింటిని మెన్షన్ చేసి అప్లై చేసేటప్పుడు పెట్టండి, మీరు రెండింటికి ఎలిజిబుల్ అవుతారని చెప్పడం జరిగింది అనమాట. కాకపోతే చాలా మంది ఏంటంటే ఓన్లీ సైనిక్ స్కూల్స్ కోసం మాత్రమే అప్లై చేసేటప్పుడు ఆప్షన్స్లో తీసుకోవడం జరిగింది. యూఆర్ క్వాలిఫైయింగ్ ఫర్ ఎస్ఎస్ అని వచ్చినట్లయితే మీరు సైనిక్ స్కూల్ కోసం క్వాలిఫై అయ్యారని అర్థం అనమాట. దీంతో పాటు పక్కన ఎన్ఎస్ఎస్ అని వచ్చిందంటే దీని అర్థం ఏంటంటే న్యూ సైనిక్ స్కూల్స్ కూడా మీరు సెలెక్ట్ అయ్యారంటే క్వాలిఫై అయ్యారని అర్థం. ఇప్పుడు మనకి ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకి ఏం ప్రొవైడ్ చేశారు? మీరు రాసిన ఎగ్జామినేషన్ యొక్క స్కోర్ కార్డు మాత్రమే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి మీరు ఏ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయ్యారా లేదా, క్వాలిఫై అయినట్లయితే దేనికి క్వాలిఫై అయ్యారనే విషయాన్ని ఇక్కడ మనకి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకొకరు కొంతమంది ఏమడుగుతున్నారంటే పైన మీరు కొంతమందికి కలికిరి, అలాగే కొంతమందికి కోరుకొండ అని చెప్పేసి నేమ్స్ అనేవి వస్తున్నాయి. మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఏదైతే తీసుకోవడం జరిగిందో వాటి నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అవి వచ్చినంత మాత్రాన అదే స్కూల్స్కి మీరు సెలెక్ట్ అయ్యారని మాత్రం కాదు. కేవలం ఇప్పుడు వచ్చింది మీకు ఓన్లీ స్కోర్ కార్డు మాత్రమే. ఈ స్కోర్ కార్డుని బేస్ చేసుకొని ఎవరైతే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళు ఈ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయినట్లు అనమాట. ఎవరైతే క్వాలిఫైడ్ కాలేదో వాళ్ళు సైనిక్ స్కూల్కి సంబంధించి క్వాలిఫై కాలేదు, నెక్స్ట్ ప్రాసెస్కి వాళ్ళు వెళ్ళరు. ఫస్ట్ వన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకి స్కోర్ కార్డ్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. అంటే మన ఒక మార్క్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఇందులో క్వాలిఫైయింగ్ ఆర్ క్వాలిఫైయింగ్ కాని వాళ్ళ యొక్క లిస్ట్ అనేది మనకి ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి మనం అంటే, మీకు అందరికీ చెప్తున్నానండి, ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ జరగబోయే ఏదైతే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి మీరందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. అంటే మీరు ఇప్పుడున్న సైనిక్ స్కూల్స్కి అప్లై చేసుకోవడానికి, అడ్మిషన్ ప్రాసెస్ కోసం అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అయినట్లు, క్వాలిఫై అయినట్లయితే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ప్రాసెస్ గురించి చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా చాలా మంది పేరెంట్స్ అనే వాళ్ళు మార్నింగ్ నుంచి నాన్ స్టాప్గా ఫోన్ కాల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇది కూడా మీకు క్లియర్గా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను.
సో చాలా మందికి స్కోర్ కార్డులో మనకి క్వాలిఫైయింగ్ అని వచ్చిన వాళ్ళకి సో ఈరోజు నాకు ఫోన్ కాల్ వచ్చింది, 101 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా క్వాలిఫై అని వచ్చిందని చెప్తున్నారు సార్, మాకు సీట్ వస్తుందా లేదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఓకేనా? సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అట్ ది సేమ్ టైం 220 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారని చెప్పేసి మనకి రావటం జరుగుతుంది. అలాగే మనకి సో 275 అలాగే 295 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయ్యారని రావటం జరుగుతుంది. అంటే వీళ్ళందరూ కూడా సైనిక్ స్కూల్కి సీట్ వచ్చేస్తుందా సార్ అంటే సో ఖచ్చితంగా వీళ్ళందరికీ సీట్ రాదు. మీరు ఏంటంటే అడ్మిషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మాత్రమే క్వాలిఫై అయినట్లు. ఇప్పుడు ఈ 101 మార్క్ వచ్చిన వాడు కూడా ఏంటి ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి, 295 మార్క్స్ వచ్చిన వాడు కూడా ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి. ఓకేనా? సో నాకు 295 మార్క్స్ వచ్చాయి కాబట్టి నాకు సీట్ కన్ఫర్మ్ అయిపోయింది, ఇంకా ఏ కౌన్సిలింగ్కి నేను అప్లై చేయక్కర్లేదు, సో అడ్మిషన్ ప్రాసెస్ నాకు డైరెక్ట్గా అయిపోతుంది అనుకుంటే మీరు తప్పు చేసినట్లు అవుతుంది. మీరు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్కి అటెండ్ అనేది అవ్వాలి. అయిన తర్వాత మీరు ఏదైతే పర్టికులర్గా ఈ స్కూల్లో నేను జాయిన్ అవ్వాలనుకుంటానో ఆ స్కూల్కి మీరు అటెండ్ అవ్వాల్సి అనేది ఉంటుంది. సో ఇక్కడ మార్క్స్ అనేవి ప్రాధాన్యత అనేది లేదండి. సో ఇక్కడ క్వాలిఫై అయ్యారా లేదా అనే మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకి ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా? సో సెలెక్ట్ అయిన విద్యార్థులను ఏ విధంగా తీసుకుంటారంటే మెరిట్ని బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు అసలు విషయానికి మనం వద్దాం. సో మెరిట్ లిస్ట్లో ఎటువంటి విద్యార్థులు ఉంటారు ఏంటి అనేది సో క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే సో మనకి లోకల్ కేటగిరీ కింద విద్యార్థుల్ని మెడికల్ టెస్ట్ వరకు వెళ్ళిన విద్యార్థుల యొక్క మార్క్స్ కనీస మార్క్స్ అనేవి మనం చూసుకున్నట్లయితే సో 225 మార్కులు ఎవరికైతే వచ్చాయో ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మెడికల్ టెస్ట్కి అనేది ఎలిజిబుల్ అవ్వటం అయితే జరిగింది. అంటే ఈ కౌన్సిలింగ్లో వాళ్ళు సెలెక్ట్ అయ్యి మెడికల్ టెస్ట్ వరకు వెళ్ళారనమాట. ఓకేనా? మినిమం మార్క్స్ అనమాట. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఏదో ఒక స్కూల్లో వాళ్ళు ఏంటంటే సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. అట్ దట్ సేమ్ టైం మన హోమ్ టౌన్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 3 స్కూల్స్కి మీరు ఖచ్చితంగా సో ఎలిజిబుల్ అవ్వాలి అనుకున్నట్లయితే సో ఖచ్చితంగా మీలో ఎవరికైనా సరే 250 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోరుకొండ కానీ లేదా కల్కిరి కానీ లేదా అదాని వరల్డ్ స్కూల్కి కానీ మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. అదర్వైజ్ ఇంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చి ఈ 225 కన్నా ఎక్కువ మార్క్స్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే ఈ ఇయర్ కూడా మీకు క్లియర్గా చెప్తున్నానండి. సో ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు మీకు సో ఈ కౌన్సిలింగ్లోని ఓకేనా సో ఈ కౌన్సిలింగ్లోని మీకు 8 స్కూల్స్కి మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో 8 స్కూల్స్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్కూల్స్లో మీరు 1 by 1 ఒక్కొక్కటి కూడా చెక్ చేసుకొని సో మీరు ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో ఏ విధంగా ప్రాసెస్ అనేది ఉంటుంది సార్. ఇప్పుడు ఇంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళకి కూడా మనకి క్వాలిఫైడ్ వచ్చింది, వాళ్ళు ఏం చేయాలని చెప్పి మళ్ళీ చాలా మంది ఫోన్ కాల్స్ చేసి అడుగుతారు. సో మళ్ళీ క్లియర్గా చెప్తున్నానండి. సో ఈ 101 మార్క్స్ వచ్చిన వాడు కూడా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 150 మార్క్స్ వచ్చాయి. ఓకేనా? సో మీకు క్వాలిఫైడ్ అని వచ్చింది. సో మీకు ఎలానో మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ సో మన ఆంధ్రప్రదేశ్ పక్కన ఉన్న స్టేట్స్లో కానీ సీట్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, నార్త్ స్టేట్స్లో ఏవైతే ఉంటాయో నార్త్ స్టేట్స్లో ఉన్న సైనిక్ స్కూల్స్కి అప్లై చేయండి, ట్రై చేయండి. ఓకేనా? సో ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద సో సౌత్లో ఉన్న వాటిని మీరు ట్రై చేయొద్దు. సో నార్త్లో ఉన్న వాటిని ట్రై చేశారనుకోండి మనకి కాస్త ఛాన్స్ అనేది ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. అదే మీకు ఒక 190 మార్క్స్ అనేవి వచ్చాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 190 మార్క్స్ కన్నా మా పిల్లలకి ఎక్కువ వచ్చేసారు, సో ఇప్పుడు మేము ఏం చేయాలి అనేసి అన్నట్లయితే సో మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న అన్ని స్టేట్స్లో కూడా మంచి సైనిక్ స్కూల్స్ ఉన్నాయండి. సో ఆ సైనిక్ స్కూల్స్కి మీరు ఈ కౌన్సిలింగ్లో మీరు ఏం చేస్తారు, సో అప్లై చేసుకున్నట్లయితే సో మీకు ఛాన్స్ అనేది ఉంటుంది. సో క్లియర్గా అర్థమైంది కదండి. సో ఇప్పుడు చాలామంది మళ్ళీ అడుగుతారు, ఏమడుగుతారంటే సార్ మన స్టేట్లో ఉన్న ఏవైతే ఈ 3 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, ఈ 3 సైనిక్ స్కూల్ కాకుండా సో రిమైనింగ్ స్కూల్స్ యొక్క లిస్ట్ అనేది మాకు తెలియదు సార్,
సో మేము ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ అడుగుతారనమాట. సో వాటి గురించే మీ గురించే నేను ప్రత్యేకించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కాకుండా నాన్ లోకల్ కేటగిరీ కింద మన స్టేట్స్ చుట్టూ ఉన్న సైనిక్ స్కూల్స్, ఏ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, అవి ఎంత బాగుంటాయి, ఏ లొకేషన్స్లో ఉన్నాయి, అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశానమాట. ఒక్కసారి ఆ వీడియో చూడండి. సో మీకు వీలైనట్లయితే ఇక్కడ కార్డ్స్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఆ లింక్ అనేది మీకు ఇస్తాను, వీడియో లింక్ అనేది. అలాగే ఎండ్ కార్డ్స్లో కూడా మీకు ఆ వీడియో లింక్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఆ స్కూల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో చాలా క్లియర్గా చెప్తున్నానండి. సో ఇప్పుడు క్వాలిఫై అని వచ్చిన వాళ్ళందరూ కూడా క్వాలిఫై అయిపోయినట్లు కాదు. మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈ కౌన్సిలింగ్ అనే ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ద్వారా మీరు ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ మనకి ఏ ప్రాసెస్ ఉంటుంది? సో మెడికల్ టెస్ట్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. సో ఇదైన తర్వాత మీకు అడ్మిషన్ ప్రాసెస్లో ఏదైతే ఫీ ఉంటుందో, ఫీజు అనేది సైనిక్ స్కూల్కి సంబంధించి మీకు అందరికీ తెలిసిందే. 1,60,000 నుంచి మనకి 1,70,000 వరకు, 75,000 వరకు మనకి ఏంటంటే ఫీజు అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క ఫీజు అనేది ఉంటుంది. మినిమం 10 to 15 ఏదైతే థౌజండ్స్ ఉంటాయో ఆ గ్యాప్లో మనకు ఉంటుందన్నమాట. సో ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. ఫీ స్ట్రక్చర్ అనేది వాళ్ళు చెప్తారు. సో ఆ ప్రాసెస్ అనేది చేసుకున్న తర్వాత మీకు అడ్మిషన్ అనేది కన్ఫర్మేషన్ అనేది అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సార్ ఈ కౌన్సిలింగ్ అన్నారు కదా, ఈ కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది? సో ఈ కౌన్సిలింగ్ అనేది మనం ఎలా అటెండ్ అవ్వాలి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేస్తున్నారు. సో ఈ డౌట్ అనేది చాలా మందికి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కౌన్సిలింగ్ అనేది ఎందుకోసం తీసుకుంటామంటే, సో ఇప్పుడు సైనిక్ స్కూల్కి సంబంధించిన మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులు అప్లై చేసుకోవడం అయితే జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉంటాయి. క్వాలిఫైయింగ్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్న విద్యార్థులు అనే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా పర్టికులర్గా ఒక స్కూల్కి సంబంధించి అప్లై చేసుకునేటప్పుడు ఆ స్కూల్స్లో సీట్ వచ్చే అవకాశం అనేది ఉండదు. కానీ ఏదో ఒక స్కూల్లో వాళ్ళు చదువుకునే అవకాశం అనేది కల్పించవచ్చు. కాబట్టి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకి సో మనం ఏదైతే పర్టికులర్గా అనుకున్నామో ఆ పర్టికులర్గా అనుకునే స్కూల్ కాకుండా రిమైనింగ్ మనకి వాటితో పాటు ఇంకొక 8 స్కూల్స్కి మనం అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాజు అనే క్యాండిడేట్ ఉన్నాడు అనమాట. సో ఈ రాజు అనే విద్యార్థి అనేవాడు సైనిక్ స్కూల్ అనేది రాయటం జరిగింది. సో ఎగ్జామినేషన్ రాయటం జరిగింది. వాడికి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఒక 245 అనేవి రావటం జరిగింది. ఓకేనా? సో 245 మార్క్స్ వచ్చినట్లయితే ఈ విద్యార్థి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద సో కోరుకొండ, ఓకేనా, సో కోరుకొండ సో స్కూల్ అయితే వాడు సో సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. సో కోరుకొండ సైనిక్ స్కూల్లో తనకు వచ్చిన మార్క్స్కి సో కోరుకొండ సైనిక్ స్కూల్లో సీట్ అనేది రాలేదు. ఓకేనా? సో వెంటనే ఈ కౌన్సిలింగ్లో మనకి ఏంటంటే ఇంకొక 8 స్కూల్స్కి మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో వెంటనే ఇంకొక ట్యాబ్ అనేది మనకి ఓపెన్ అవ్వటం అయితే జరుగుతుంది అనమాట. ఈ ట్యాబ్లో మనకి సో రిమైనింగ్ ఉన్న సైనిక్ స్కూల్స్ లిస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. సో అప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ కింద సో ఇదే రాజు అనే వ్యక్తి సో కల్కిరికి అప్లై చేసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ కూడా వాడికి సీట్ అనేది రాకపోయినట్లయితే నెక్స్ట్ మళ్ళీ వాడికి ఇంకొక విండో అనేది వాడికి సో ఓపెన్ అనేది అవుతుంది అనమాట. సో థర్డ్ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే సో కల్కిరి నాకు రాలేదు, సో తర్వాత నీకు అదాని వరల్డ్ స్కూల్ ఉంది, సో ఇది మనకి కొత్తగా వచ్చిన న్యూ సైనిక్ స్కూల్ కాబట్టి సో న్యూ సైనిక్ స్కూల్ అని నాకు జాయిన్ అయ్యే అవకాశం లేదు, నాకు ఇష్టం లేదు అనుకున్నట్లయితే తర్వాత నాకు తమిళనాడు కానీ లేకపోతే మహారాష్ట్ర కానీ లేకపోతే పక్కనే ఉన్న కేరళ, కర్ణాటకలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఏదో ఒకటి బెస్ట్ వన్ నేను ఎంచుకోవాలని చెప్పి మళ్ళీ ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి, మీరు ముందుగానే చేసుకోవాలి. సో అప్పుడు లిస్ట్ని ప్రిపేర్ చేసుకున్న దాని ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే సో నెక్స్ట్ దగ్గర కింద మనం చూసుకున్నట్లయితే చంద్రపూర్ అనేది తీసుకున్నాడు అనమాట. సో ఇది మనకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి సో చంద్రపూర్ సైనిక్ స్కూల్ అనేది తీసుకున్నాడు. అయినా వీడి మార్క్స్కి ఇక్కడ కూడా రిజెక్ట్ అవ్వడం అయితే జరిగింది. వెంటనే మళ్ళీ ఏమవుతుంది, ఇంకొక విండో అనేది ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. సో ఫోర్త్ సైడ్ కింద వాడు ఏం చేస్తాడు, ఇంకొక సైనిక్ స్కూల్ ఈసారి అమరావతి తీసుకున్నాడు, తమిళనాడులో
అమరావతి సైనిక్ స్కూల్ అయితే వాడు తీసుకోవడం అయితే జరిగింది. సో అండ్ ఫైనల్లీ వాడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది, ఇక్కడ లాక్ అయితే అయింది అనమాట. సో యూఆర్ క్వాలిఫైయింగ్ ఫర్ ద అమరావతి సైనిక్ స్కూల్ అని చెప్పేసి రావటం జరిగింది. వెంటనే వీడు దీన్ని కావాలి అనుకున్నట్లయితే సో దాన్ని ఫైనల్ చేసుకోవచ్చు, లేదు ఇది నాకు నచ్చలేదు ఇంకోటి కూడా నేను ట్రై చేస్తాను అనుకున్నట్లయితే దీనిని మీరు క్యాన్సిల్ చేసుకొని ఇంకొక స్కూల్కి మీరు వెళ్ళొచ్చు అనమాట. కానీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వన్స్ మీకు ఒక దగ్గర లాక్ అయిన తర్వాత మీరు క్వాలిఫైడ్ అని వచ్చిన తర్వాత వెంటనే దానితో సాటిస్ఫై అవ్వండి, సో అక్కడ జాయిన్ అవ్వండి, ఓకేనా. అందుకని మీకు క్లియర్గా నేను చెప్తాను. సో సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్న లిస్ట్ అనేది సో క్లియర్గా రాసుకోండి. మీకు ఏ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలియలేదు, ఓకేనా. సో సైనిక్ స్కూల్స్ ఏ సైనిక్ స్కూల్స్ బాగుంటాయో కూడా తెలియలేదు. అలాంటప్పుడు మాకు అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయినట్లయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మేము మీకు చేసి పెడతాం అనమాట. సో మినిమం ఫీజు అనేది ఎంతో కొంత ఫీజు తీసుకొని సో ఈ ప్రాసెస్ అనేది మీకు చేసి పెడతాము. సో ఈ స్కూల్స్ బాగుంటాయి, సో మీకు ఇందులో ఏ స్కూల్స్ కావాలో మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకోండి అని చెప్తే సో ఆర్డర్ ప్రకారంగా మేము ఏంటంటే ఈ స్కూల్స్ ప్రకారం 1 by 1 ఒక్కొక్కటి కూడా చెక్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఏదో ఒక స్కూల్లో సెలెక్ట్ అయిన తర్వాత సో ఆ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీకు తెలియకపోయినట్లయితే సో మాకు ఇచ్చేసేయండి, మేము ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మీకు చేసి అయితే పెడతాము. సో దయచేసి మీరు తెలియకుండా సో మనకి తక్కువ నాలెడ్జ్ ఉండడం వల్ల సో తెలియకుండా తప్పుడు స్కూల్స్ అనేవి ఇక్కడ తీసుకొని తర్వాత అక్కడ జాయిన్ అయిన తర్వాత బాధపడేదానికన్నా సో మా దగ్గర నుంచి హెల్ప్ అయితే మీకు తీసుకోవచ్చు. ఎప్పుడు కూడా మీకు హెల్ప్ చేయడానికి అయితే మేము రెడీగా అయితే ఉంటాం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉండటం అయితే జరుగుతుంది. సో క్లియర్గా మీకు అర్థమైంది కదండి. అయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇప్పుడు మనకి ఏదైతే రిజల్ట్స్ అనేవి రావటం జరిగిందో ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మినిమం మనకి 1 వీక్ అనేది మనకు ఉండడం జరుగుతుంది. సో 1 వీక్ అన్నా మనకు ముందుగానే మనకి రిజల్ట్స్ అనేవి అది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఉందో ఆ ప్రాసెస్ అనేది మనకి స్టార్ట్ అయిపోవడం అయితే జరుగుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయినట్లయితే ఒక 10 days లోపలే మనకి సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ రోజు మనకి 13 అంటే నిన్న 13 కాబట్టి సో 13 సో 14 సో సారీ డేట్ అనేది మిస్ అయ్యాను. సో ఆ డేట్ నుంచి మనకి 10 days లోపల మనకి ఏంటంటే ఈ ఏదైతే మనకి ఈ ప్రాసెస్ అనేది ఉందో ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే మీరు ఇప్పటి నుంచే ఏదైతే ఈ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెస్ అనేది ఏది ఉంటుందో సో మీకు సంబంధించిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో లిస్ట్ అనేది రాసుకోండి. సో మేము కూడా మా దగ్గర నుంచి ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది, అది మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఎవరైతే కావాలని అనుకుంటారో సో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. దయచేసి మీకు చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం కాల్ చేయదు, ఎందుకంటే అడ్మిషన్ డిపార్ట్మెంట్లో ఫోన్ అనేది ఉంటుంది. సో చాలా మంది మీ డౌట్స్ గురించి మీకు కాల్ చేసి గంటల తరబట్టి సో ఇది మాకు అడుగుతుంటే మేము చెప్పలేము అనమాట. సో దయచేసి అర్థం చేసుకోండి, ఓకేనా. సో చాలా మంది ఏంటంటే సార్ నేను ఇప్పుడు ల్యాప్టాప్ మీద కూర్చున్నాను సో నాకు చెప్పండి నేను ఎలా చేసుకోవాలని చెప్పి కూడా అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా మనకి స్టార్టింగ్ ఈ నోటిఫికేషన్ వచ్చేటప్పుడు సో అటువంటి వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేశారనమాట. సో దయచేసి అటువంటి ఫోన్ కాల్స్ అయితే చేయొద్దు. మీకు తెలియకపోయినట్లయితే మాకు ఇవ్వండి, మేము చేస్తాము. లేదు మీకు తెలుసు అనుకున్నట్లయితే మీరు ప్రాసెస్ చేసుకోండి, ఓకేనా. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోండి, అంతేకాని సో సగం చేసి అయితే చేయొద్దు, ఓకేనా. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఓకే. సో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత పిల్లాడికి సంబంధించి మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో మెడికల్ టెస్ట్లో వాడి ఫిట్ అయినట్లయితే సో ఫర్దర్గా ఏదైతే పేమెంట్ ప్రాసెస్ ఉంటుందో పేమెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో వాటికి సంబంధించి కూడా మేము క్లియర్గా వీడియోస్ అయితే చేసి పెట్టడం అయితే జరుగుతుంది. సో ఏమైనా డౌట్స్ మీకు ఉన్నట్లయితే కిందన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దయచేసి. సో ప్రతి ఒక్క డౌట్ కూడా ప్రతి ఒక్కరు కాల్ చేసినట్లయితే ప్రతి ఒక్క ఫోన్ కాల్కి మేము ఆన్సర్ చేయలేకపోవచ్చు. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్కి కూడా మేము రిప్లై చేయడం అయితే జరుగుతుంది. దయచేసి కామెంట్ బాక్స్లోనే కామెంట్ చేయండి, ఎందుకంటే లైన్గా పర్ డే ఒక 100 కాల్స్ లేకపోతే ఒక 80 కాల్స్ అలా నాన్ స్టాప్గా వచ్చినట్లయితే చాలా కష్టంగా ఉంటుందండి రిసీవ్ చేసుకోవడానికి. అర్థం చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్క దానికి కూడా ఎవరో ఒకరు కూర్చొని సో ఆ కామెంట్స్ రిప్లై చేయడానికి 4-5 days అయితే ఉంటారు కాబట్టి సో దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కామెంట్స్ అయితే రిప్లై చేయడం అయితే జరుగుతుంది. ఫర్దర్గా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ మేము అయితే మీకు క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఎప్పుడు కూడా మేము ముందుగానే ఉంటాం అనమాట. సో ఆ డౌట్స్ అనేవి కేవలం కామెంట్ బాక్స్లో మీరు తెలియజేసినట్లయితే మేము కూడా చెప్పడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మీకు ఏదైతే ఈ కౌన్సిలింగ్ ఉంటుందో
మీరు చేయగలరు అనుకున్నట్లయితే చేయొచ్చు, లేదా మమ్మల్ని చేసి పెట్టమన్నట్లయితే మేము చేసి పెడతాం. ఓకేనా?